ఉత్తమ మనువు మహారాజు దగ్గరికి విప్రోత్తముడు వస్తాడు. అయ్యా, నా భార్య కనబడట్లేదు, మాయమైపోయింది, ఏం జరిగిందో కనిపెట్టండి అని చెప్తాడు. ఏం జరిగింది విప్రోత్తమ అని అడిగితే, "ఆ, ఆ, 6 రోజుల నుంచి కనబడలేదండి. మా చుట్టాలందరిళ్ళకి ఆవిడ చుట్టాలందరి దగ్గరికి వెళ్ళి అందరిళ్ళకి వెళ్ళి చూశాను, ఎక్కడా కనబడట్లేదు. రాత్రి పడుకున్నాం, పొద్దుట తలుపులు వేసినట్టు ఉన్నాయి, గదిలో మాయమైపోయింది, ఏం జరిగిందో తెలియట్లేదు" అని చెప్పాడు. అప్పుడు మా మహారాజు అడిగాడు, మీ భార్యకి మంత్రాలు వచ్చా? రావండి. మీ మీ గదిలోంచి ఇంకా వేరే మార్గాలు ఉన్నాయా అంటే, లేవండి అంటాడు. వెళ్తే వెళ్ళి నేను ఏం జరిగిందో కనుక్కుంటాను అని చెప్పి మహారాజు బయలుదేరతాడు. బయలుదేరి ఒక అరణ్యానికి వెళ్తాడు. అక్కడ ఒక మర్రి చెట్టు కింద ఒక యువతి, ఒక ఆవిడ కూర్చుని ఉంది. అమ్మ, మీరు విశాలుడు కూతురా అని అడుగుతారు. అవునండి అంటుంది. ఇక్కడ కూర్చున్నారు ఏంటమ్మా అని అడుగుతారు. అంటేనే, నన్ను ఎవరో రాక్షసులు ఎత్తుకొచ్చినట్టున్నారండి, నాకు 3 పూట్ల భోజనం టిఫిన్లు అన్నీ పెడుతున్నారు, కానీ నా దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడటం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అర కిలోమీటర్ నడిచి అలా వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుందో తెలియట్లేదు, మళ్ళీ వచ్చి ఇక్కడికే కూర్చుండిపోతున్నాను, వాళ్ళు మంత్రశక్తితో నన్ను ఇక్కడ బంధించారు అని చెప్తుంది. సరేనమ్మా, నేను కనుక్కుంటానని చెప్పి అక్కడ ఆ రాక్షసుల దగ్గరికి వెళ్తాడు ఉత్తమ మనువు. అది అప్పుడు ఈ ఈవిడ్ని, బ్రాహ్మణ యువతిని అపహరించింది బలాకుడు అనే రాక్షసుడు. ఎందుకయ్యా ఆవిడ్ని దొంగిలించి తీసుకొచ్చావు అని అడిగితే, అయ్యా, ఆవిడ్ని మేము తినడానికి తీసుకురాలేదు, కామో కామోపభోగాల కోసం తీసుకురాలేదు. మరి ఎందుకు తీసుకొచ్చావయ్యా అంటే, నా మేము బలాకుడు అనే రాక్షసులం, అది నా నా భార్య, నా పిల్లలు, నా మనవలు, నా పూర్వులు అందరూ కూడా మనుషుల పాపపుణ్యాలని తింటాము. పాపాన్ని తింటే వాళ్ళ పాపం పోయి పవిత్రులవుతారు. మనుషుల్లో వాళ్ళ మనుషులలో పుణ్యాన్ని మేము తింటే వాళ్ళకి ఇంకా రెట్టింపు అవుతుంది అని చెప్తాడు. సరే, మరి ఈవిడ్ని ఎందుకు తీసుకొచ్చారంటే, ఈవిడ భర్త మహా నియమనిష్టలున్న అనుష్ఠానం కలిగిన బ్రాహ్మణోత్తముడు. ఆయన సమస్త భూత ప్రేత పిశాచాలు రాక్షసులు సర్వనాశనం కావాలని రోజు యజ్ఞాలు చేస్తారు. ఆ యజ్ఞంలో అలాంటి రాక్షసులందరూ చనిపోతున్నారు. ఏ 10 లక్షల మంది సైన్యం ఉండేవాళ్ళం, ఇప్పుడు 1000 మంది అయ్యాము, ఎందుకు ఇలా చనిపోతున్నామని ఆరా తీయగా ఈ బ్రాహ్మణుడు చదివిన మంత్రాలు సిద్ధిస్తున్నాయి. మిగతా వాళ్ళు చేసినవి సిద్ధిస్తాయో లేవో తెలియదు, కానీ ఈ విప్రోత్తముడు చేసిన యజ్ఞాలు మంత్రాలు సిద్ధించి మా రాక్షస సైన్యం అంతా చనిపోతున్నారు. అందువలన ఆయన భార్యని మేము అపహరిస్తే ఆయనకి యజ్ఞాలు చేయరు, భార్య లేనిదే యజ్ఞం చేయకూడదు కదా, అందుకని అపహరించాము. ఈ 6 రోజుల నుంచి ఆయన యజ్ఞాలు చేయడం మానేశారు. చూసారా ఈ భరత భూమిలో ఎంతటి మహానుభావులు ఉన్నారో.